స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్ కంపెనీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. విద్యుత్ భారాలు రద్దు చేయాలి. విద్యుత్ భారాలు రద్దు ఛార్జీలు రద్దు చేయాలి. మొదలపై విద్యుత్ భారాలు వేయద్దు. మొదలపై విద్యుత్ భారాలు వేయద్దు. విద్యుత్ గ్యాస్ విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలి. అధిక రేటు కొనుగోలు చేసుకుని విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలి. మొదలపై విద్యుత్ భారాలు వేయద్దు. మొదలపై విద్యుత్ భారాలు వేయద్దు. ఛార్జీలు రద్దు చేయాలి. విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలి. మొదలపై విద్యుత్ భారాలు వేయడం ఆపాలి. మొదలపై విద్యుత్ పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని, డ్రాప్ ఛార్జీలు రద్దు చేయాలని, సబ్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్ కంపెనీతోని 4.60 చొప్పున చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు శ్రీకాకుళం ఈపీటీసీఎల్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అడుగుతాం, మీరు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము, అంతేకాదు మొత్తం ఇవన్నీ కూడా ఇచ్చేస్తామని చెప్పి మీరు చెప్పినారు. ఈవేళ అధికారంలోకి వచ్చిందంట చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకి భిన్నంగా అత్యధికంగా విద్యుత్ ఛార్జీలతో ఈవేళ యాక్సెస్ దీంతో ఒప్పందం చేసుకోవడము ఇది నమ్మకం ద్రోహం కాదా అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడతారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం అయితే ఒక్కొక్కింటికి ఒక్కొక్క కుర్తాలు బిగించడమే. ఎందుకనంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో 7,08,000 స్మార్ట్ మీటర్లు ఉన్నాయి. ఇవన్నీ తీసేసి స్మార్ట్ మీటర్ పెడితే ఒక్కొక్క మీటర్కి 13,000 రూపాయలు చొప్పున మనం కడితే సంవత్సరానికి 920 కోట్ల రూపాయలు ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా ఈవేళ ఆదాని కంపెనీకి మనం చెల్లించవలసి వస్తుంది. అందుకోసం ఇట్లాంటివి రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఈ రోజు దేశంలోనే ఎక్కడైనా సరే సోలార్ విద్యుత్ ₹99, ₹2, లెక్క ఒప్పందాలు దేశంలో జరిగితే మన చంద్రబాబు నాయుడు గారు 4.60 చొప్పున 5 గ్యారంటీ చేసినాడు. భవిష్యత్తులో తక్కువకు వచ్చినా కూడా రాకంటే లాభాలు గ్యారంటీ చేయడానికి కూలుకోవడం ఇది నమ్మకం ద్రోహం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకోసం ఈ యాక్సెస్ ఒప్పందం రద్దు చేయాలా, స్మార్ట్ మీటర్ రద్దు చేయాలా, స్మార్ట్ మీటర్ రద్దు చేయాలని కోరుతూ పోరాటాన్ని దశల వారీగా ఉధృతం చేస్తామని చెప్పి